నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్లాస్టిక్ తగ్గింపుపై ఈ నెలలో చర్యలు చేపట్టామన్న చంద్రబాబు. గన్నవరంలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ చిన్న నగరాల్లో కంపెనీలు రావడం అభినందనీయమని వ్యాఖ్య. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్. మిథున్ రెడ్డిని కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు. ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను శుభ్రం చేసినట్లుగానే రాష్ట్ర రాజకీయాల్లోని మలినాలను ఊడ్చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నేర చరిత్ర కలిగిన నేతలు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఇంట్లో చెత్తను ఊడ్చినట్లు నేర చరిత్ర ఉన్న నేతలను ఊడ్చేయాలన్నారు. గత పాలకులు ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదని విమర్శించారు. అంతేకాక ప్రజల భూములను లాక్కునేందుకు ప్రయత్నించారన్నారు. తిరుపతి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు రేణుగుంట మండలం తూకివాకంలో ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఇటీవల కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సహా పలు విభాగాల్లో రాష్ట్రంలోని నగరాలకు అవార్డుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మానవ జాతితో పాటు పర్యావరణానికి పెను సవాలుగా తయారైన ప్లాస్టిక్ వాడకాన్ని వీడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. పవిత్ర క్షేత్రమైన తిరుపతిని దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్ది సొంత ప్రాంత రుణాన్ని తీర్చుకుంటాను అని ఉద్ఘాటించారు. తిరుపతిని సర్క్యులర్ ఎకనామిక్ కేంద్రంగా, నాలెడ్జ్ హబ్ గా, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రాన్ని క్వాంటమ్ వాలీగా, గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటాను అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ ముసుగులో ఉన్న నేర చరిత్రలన్నీ ఏరిపారేసే బాధ్యత ప్రజలు తీసుకోవాలని కోరారు. P4 లో భాగంగా గుర్తించిన 2 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకోగా వారిని సీఎం అభినందించారు. మరింత మంది మార్గదర్శులు ముందుకు వచ్చి అట్టడుగున ఉన్న కుటుంబాలను ఆదరించాలని కోరారు. మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్ లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం. స్వచ్ఛ సర్వేక్షణ్ లో 5 అవార్డులు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు నా పక్కనే కూర్చున్నారు. వారే దీనికి కారకులు. ఈ అవార్డులకు కూడా వారే కారకులు. అధికారులను కూడా అభినందిస్తున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే వీళ్లే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలి. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇది ఒక పెద్ద భూతం. ఇక్కడే ఒక భూతం వేషం వేసుకొని మా మిత్రుడు వచ్చాడు. ఒకసారి లేచి చూపేయండి. ఇదే ప్లాస్టిక్ భూతం. ఏ తమిళలో ఆ ప్లాస్టిక్ భూతానికి మీరందరూ కూడా బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల వాతావరణం కలుషితం అవుతుంది. మనకు క్యాన్సర్ రావడానికి కారణం ఈ ప్లాస్టిక్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏళ్ల తరబడి వాడుతున్నాం. ఇది మట్టిలో కలవదు. భూమిలో పోతే ఎక్కడికక్కడ భూమి కూడా కలుషితం అవుతుంది. దీనివల్ల మొక్కలు కూడా మొలవు. ఇంకో పక్క మనం తినే తిండి ఈ ప్లాస్టిక్ కలిసి అక్కడి నుంచి మనందరికీ విషవాయువుల వల్ల శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. దేశానికి మీరు ఒక్కసారి చూస్తే తిరుపతి అనేది ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఒక భారతదేశం కాదు, విదేశాల నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులకు వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ ప్లాస్టిక్ కానీ పరిశుభ్రత లేకపోతే దానిపైన మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండే పరిస్థితి ఉండదు. అందుకే నేను ఒకటే ఆలోచించాను. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయాలంటే ముందు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని సాధించే బాధ్యత మనందరిపైన ఉంది. అది జరగాలంటే
సర్క్యులర్ ఎకానమీకి నాంది పలకాలి. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే సర్క్యులర్ ఎకానమీకి నమూనాగా తూకివాకలో ఒక బ్రహ్మాండంగా 300 ఎకరాల్లో ఒక పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ తయారు చేశాం. మనం వాడే నీళ్లన్నీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద అవన్నీ కూడా పరిశుభ్రం చేసి మళ్లీ పొలాలకు పంపించే పరిస్థితి వస్తుంది. రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేర రాజకీయాలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేర రాజకీయాలను అడ్డుకోలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం రాజధానికే పరిమితం కాకూడదని, ప్రతి నగరం డిజిటల్ గ్రోత్ ఇంజన్ గా ఎదగాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సాంకేతికతను తీసుకురావడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ప్రతి యువకుడికి ఉద్యోగ అవకాశాలు రావాలి. అందుకు మద్దతుగా ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ వంటి సంస్థలు ముందుకు రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. గన్నవరం వద్ద మేధా హైటెక్ సిటీలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ సంస్థ కొత్త కార్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం మొక్క నాటారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు కార్తిక్, స్నేహాలను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ చిన్న నగరాల్లోకి కంపెనీలు రావడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా విజయవాడ వంటి పట్టణాలకు ఇలాంటి సంస్థలు రావడం అభివృద్ధికి అద్దం పడుతుందని అన్నారు. కరీంనగర్ వంటి ప్రాంతాల్లో సాహసం చేసిన సంస్థలు ఇప్పుడు విజయవంతంగా ఎదుగుతున్నాయని గుర్తు చేశారు. ఏపీలో ప్రతి నగరం డిజిటల్ అభివృద్ధి హబ్గా మారాలి అని అన్నారు. విశాఖపట్నంను ప్రపంచ స్థాయి ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, తిరుపతి, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, నెల్లూరు, అనంతపురం నగరాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఏపీకి ఎందుకు కంపెనీలు వస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానం చంద్రబాబు బ్రాండ్ అని స్పష్టం చేశారు. ఆయనే భవిష్యత్తును ముందు ఊహించి అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న నేత అని ప్రశంసించారు. ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలకు అవకాశాలు కల్పించేందుకు అనేక సంస్థలతో ఒప్పందాలు జరిగాయన్నారు. యువత కృషి చేస్తేనే విజయాలు సాధ్యమవుతాయని, తాను కూడా మంగళగిరిలో ఓడిపోయిన తరువాతే ప్రజల్లో విశ్వాసం సంపాదించారని గుర్తు చేశారు. I remember very well when Sneha told me back that they're going to Karimnagar, and it's really exciting to see the kind of ecosystem that they've built in Karimnagar. And now with open hands, we are now welcoming them to our great capital city, Amravati and Vijayawada here. You know, today it's not just about a launch of a company. It's a launch of dreams, dignity and digital empowerment. You know, I'm really happy to know that we are now, I see close to 300 young kids in front of me who have gotten the first job. And it's really heartening to hear that they're going to scale up to another 1,000 people getting jobs here in Amravati and Vijayawada. You know, our commitment as a state, the IT sector is in Visakhapatnam, no second thoughts about it. However, we also believe that cities like Vijayawada, Rajahmundry, Kakinada, Nellore, Anantapur, Tirupati, Kurnool have an amazing role to play in building up the entire ecosystem. You know, if you look at it, since 2014, as a political establishment, we've always said, one state, one capital, but decentralized development. If you look at Amravati, the capital city, this is where the future of IT is going to be, which is quantum computing. We are getting the first 150 qubit quantum computer in South Asia coming to Amravati. You know, it's important to understand what are the opportunities that are available in Andhra Pradesh. But parallelly, it's also important to understand the importance of having a very strong visionary and committed leader. A lot of people ask me this question. They said, you know, Telangana has Hyderabad, Tamil Nadu has Chennai, Bangalore has Karnataka. They asked me, what do you have? I said, I have a brand called Chandrababu Naidu. Today, if companies are coming to Andhra Pradesh, that is because of a brand called Chandrababu Naidu. Wherever he goes, he carries that image and aura. We are able to open doors for you, leave a good legacy as young people, as you go about doing your job
It's important to have stability, to be very focused. There are no shortcuts to success. All of you sitting there might be thinking, Lokesh, he had his life easy. And I like to share two specific experiences of my life. I have always chosen a road less traveled. In 2019, I contested from a constituency called Mangalgiri. And Mangalgiri as a constituency, my party did not win since 1985. So we only won it once, 1985. After that, we did not win it. I lost with 5,300 votes. The first day, I did feel bad. But from second day, I said, no, I'll work here. I'll be committed. 5 years, let's rewrite history. And 2024 elections, I won Mangalgiri with one of the highest ever majority in Andhra Pradesh history. Why am I sharing this with you? Life is never a straight line. Life is never a trajectory all the way going up. You will have many challenges, many challenges in life. But you should have the spirit to take it on. You should have the guts to put a horse blinder and say, that is my goal. Till I deliver that goal, I will not sleep. And that is what I am expecting from all of you here. మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయగా శనివారం సిట్ ఎదుట హాజరైన మిథున్ రెడ్డి విచారణకు సహకరించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. నేడు కోర్టులో హాజరుపరిచింది. మద్యం కేసులో బిగ్ బాస్ తరపున దోపిడీకి కుట్ర పన్నడం, అమల్లో ప్రధాన పాత్ర పోషించడం సహా ముడుపుల వసూళ్లు నెట్వర్క్ రూపొందించింది మిథున్ రెడ్డేనని సిట్ ఆధారాలు సేకరించింది. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలను సిట్ అధికారులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రశ్నించిన అధికారులు విచారణకు ఆయన ఏమాత్రం సహకరించకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నూతన మద్యం విధానం ముసుగులో ఆ పార్టీ ముఠా సాగించిన దోపిడీకి కుట్ర, అమలుకు ఏర్పాట్లు, ముఠా సభ్యులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో మిథున్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని దర్యాప్తులో సిట్ గుర్తించింది. ఎన్నికల్లో ప్రజలు చిత్తగా ఓడించిన జగన్ మాత్రం రప్పా రప్పా అంటూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తప్పుపట్టారు. మన రాష్ట్రం, దేశం గర్వించేలా యువతను తయారు చేయాలని, రోడీలుగా మార్చకూడదని వ్యాఖ్యానించారు. గుంటూరులోని నందివెలుగు మార్గంలో ఆర్ఓబి పనులను పెమ్మసాని తిరిగి ప్రారంభించారు. గుంటూరు నందివెలుగు ప్రాంతంలో నిర్మితమవుతున్న రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టబోతున్నామని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. ఆర్ఓబి పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ ప్రాంతంలో మైనార్టీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారి మనోభావాలను గౌరవిస్తూ కలాం పేరు పెడుతున్నామని స్పష్టం చేశారు. పెమ్మసాని మాట్లాడుతూ అబ్దుల్ కలాం గారు విద్యా రంగానికి, దేశ అభివృద్ధికి మార్గదర్శకులు. వారి పేరు పెట్టడం వల్ల యువతకి స్ఫూర్తి లభిస్తుంది అని అన్నారు. ఆర్ఓబి త్వరలోనే పూర్తవుతుందని, ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలుగుతుందని తెలిపారు. వైసీపీ నాయకత్వాన్ని ఉద్దేశిస్తూ పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రపా రపా సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని, అది పిల్లలకు చెడు ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. అదే విధంగా ఇవి చేసేటప్పుడు కూడా ఒకటి ఆలోచించాం, నేను నజీర్ గారు కూర్చొని వీటికి ఏం పేర్లు పెట్టాలి అని. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు, నాకు కూడా అత్యంత ఇష్టమైన, అభిమానించే వ్యక్తి అయినటువంటి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలి అని చెప్పి అనుకొని దీనికి అబ్దుల్ కలాం నందివెలుగు బ్రిడ్జ్ అనేటువంటి పేరు పెట్టాలని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. అయితే మళ్ళీ ఇందులో ఏమి ప్రాసెస్లు ఉంటాయో నాకు తెలియదు, ఏ అనుమతులు తీసుకోవాలో తెలియదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ. అయితే ఒకవేళ ఇబ్బంది కనుక లేకపోతే, మేము సాధించగలిగేది కనుక అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జికి అబ్దుల్ కలాం గారి పేరు పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఒక డ్రైనేజ్ కానీ, ఒక రోడ్డు కానీ ప్రాపర్గా చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా మీరు చూస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి గంజాయి విచ్చలవిడితనం, రౌడీయిజం, చీప్ లిక్కర్ ఇవన్నీ చేసి 11 సీట్లు ఇస్తే ఏదో తప్పు చేసాము, మన ఇంత ఎందుకు ఓడించారని తెలుసుకొని మార్చుకోకుండా మళ్ళీ రప్పా 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 అనుకుంటా వచ్చారు. ఆ రప్పా 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 చేసే మీకు 11 సీట్లు ఇచ్చారు. నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికీ, మీ పిల్లలు
ఒక రౌడీగానో ఒక గంజాయి అమ్మేవాడిగానో లేకపోతే రప్ప సంస్కృతిలో పెరగాలని మీరు అనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా. నేను కానీ ఒక సామాన్య మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు రాష్ట్రం గర్వించే విధంగా, దేశం గర్వించే విధంగా, రాజ్యాంగం గర్వించే విధంగా ప్రజల మన్నలు పొందాలనుకుంటారు. కానీ ఇలా రౌడీ సమాజంలోకి వెళ్ళాలని ఎవరు అనుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా సరే అలాంటి భాషను కానీ అలాంటి సంస్కృతిని కానీ ప్రోత్సహించొద్దు. అలాంటివి ప్రోత్సహిస్తే పాపం పిల్లలు కుర్రవాళ్ళు 15, 16, 17 సంవత్సరాల వయసులో ఆ ఉద్రేకంలో నిజమే అనుకొని కొంతమంది తప్పుబాట పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సంస్కృతికి మీరు పరిష్కారం శాశ్వతంగా చరమగీతం పాడాలని కోరుకుంటూ ఈ విషయాల్ని ప్రజల్లోకి నిరంతరం తీసుకువెళ్ళి గత 5 సంవత్సరాల పరిపాలన గుర్తు చేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శాతవాహన కళాశాల వెంటనే పునః ప్రారంభించాలని శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. కళాశాల స్థలం అన్యక్రాంతం కాకుండా కాపాడాలి అని అడ్మిషన్స్ జరపాలని కోరారు. చుట్టుగుంట స్థలం 5 ఎకరాల 10 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆ స్థలంలో మరో ప్రభుత్వ కళాశాలను ప్రభుత్వమే నడపాలని వెల్లడించారు. శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో 1969వ సంవత్సరంలో శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పడింది అన్నారు. ఆ సొసైటీ ఆధ్వర్యంలో ఏడెడ్ విద్యా సంస్థగా శాతవాహన కళాశాల స్థాపించబడి నగరంలో ఒక ముఖ్యమైన విద్యా సంస్థగా పేరుగాంచిందన్నారు. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ప్రయోజకులుగా తయారయ్యారన్నారు. అయితే సొసైటీ యాజమాన్యంలో కొంతమంది విద్యను అర్సత చేసి వారి స్వార్థ ప్రయోజనాల కోసం శాతవాహన కళాశాలను దాదాపు నాశనం చేశారన్నారు. వారి నిర్లక్ష్యం ఫలితంగా విద్యార్థుల సంఖ్య 2 అంకెల స్థాయికి చేరింది. చివరికి ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలల కంపు అన్నట్లు ఒకప్పుడు బాగా వెలుగొందిన విద్యా సంస్థ నేడు ఈ దీనస్థితికి చేరిందన్నారు. సొసైటీ ఆస్తుల విషయంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇవి ప్రజల ఆస్తులని, ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రభుత్వమే మరో విద్యా సంస్థకు ఈ స్థలంలో నిర్వహించాలని, అందుకోసం జరిగే ఈ ఉద్యమంలో ప్రజాతంత్రవాదులు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రకారం ఈ భూమి అమ్మినటువంటి వాళ్ళకి కాదు అనేటువంటిది ఎప్పుడోనే ఒక తీర్పు వచ్చింది. తర్వాత సొసైటీ ఈ ఆస్తి మాది అని చెప్పి కూడా అర్బన్ ల్యాండ్ సీలింగ్లో డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అథారిటీస్ విచారించి ఏం చెప్పారన్నట్లయితే ఇది సొసైటీ భూమేను, కానీ సొసైటీ కనుక ఈ ఆస్తిని ఎవరికన్నా అన్యాక్రాంతం చేయాలన్నా, అమ్మాలన్నా, బహుకరించాలన్నా ప్రభుత్వ అనుమతితోనే చేయాలి తప్పితే వీళ్ళు చేయడానికి వీలు లేదు అని కూడా ఒక తీర్పు చెప్పడం జరిగింది. మరి అటువంటప్పుడు దీన్ని వెనక్కి ఇచ్చేస్తాం, మేము మాది కాదు, ఎవరైతే మాకు అమ్మారో వాళ్ళదేనని చెప్పడంలో ఆ సొసైటీకి కూడా హక్కు లేదు అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సొసైటీ నేను కాలేజీని నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నానంటే ఈ భూమిని ప్రభుత్వానికన్నా ఇచ్చేయాలి, లేకపోతే ప్రభుత్వం అనుమతితో ఏదైనా చేయాలి తప్పితే వాళ్ళ ఇష్టారాజ్యం వచ్చినట్లు ఏం చేయడానికి వీలు లేదు అనేది కూడా స్పష్టమైనటువంటి తీర్పులు ఉన్నాయి. కానీ ఈ తీర్పులన్నిటికీ వ్యతిరేకంగా మరి అప్పుడు కార్యదర్శి చెప్పి ఎవరైతే లోక్ అదాలత్లో డిగ్రీ పొందారో ఆయన ఏం చెప్పారంటే మళ్ళీ హైకోర్టులో రిట్టేశారు. ఆ సంతకాలు నేను పెట్టలేదు, నాకు తెలియదు అని చెప్పి ఆ లోక్ అదాలత్ డిగ్రీని సెటిసైడ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ రాజీపడి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏంటంటే వీటన్నిటిని విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. కాబట్టి మనం స్పష్టంగా చెప్పాల్సింది ఏమిటన్నట్లయితే శాతవాహన కళాశాలకు సంబంధించినటువంటి ఆస్తులు అనేటువంటివి ఏవి కూడా వ్యక్తుల ఆస్తులు కాదు, వ్యక్తులు కబ్జా చేయడానికి వీలు లేదు అని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది సొసైటీ కళాశాల నడపాల్సిందేను, నడిపినంతకాలం ఈ ఆస్తి సొసైటీ స్వాధీనంలోనే ఉండాలి. సొసైటీ కనుక నడపలేని పరిస్థితుల్లో ఇది ప్రభుత్వ ఆస్తి అవుతుంది తప్పితే ప్రైవేట్ ఆస్తి కాదు అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా వెంటనే మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకన్నట్లయితే సొసైటీ నిజంగా నడపలేని పరిస్థితిలో ఉంటే అల్టిమేట్గా ఈ ఆస్తి ప్రభుత్వానికి చెందుతుంది తప్పితే కొంతమంది వ్యక్తులకు చెందదు అనేటువంటి మనం గమనించినప్పుడు మరి ఇన్ని 100 కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు నమ్మక నీరెత్తినట్టు కూర్చోవాలి? ప్రభుత్వం కూడా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకోవాలి. సొసైటీ కనుక నడపలేకపోతే ప్రభుత్వం దీన్ని తీసుకుని నడపటం అటువంటి చేయాలి తప్పితే వ్యక్తులు దీన్ని ఒక భూదందా కింద
ఒక రియల్ ఎస్టేట్ దందా కింద మార్చుకునే దానికోసం ప్రయత్నం చేయడానికి వీల్లేదు. కానీ ఒకటేంటంటే కళాశాలకు తాళాన్ని పెట్టే హక్కు ఎవరికి ఉన్నది అని మనం ప్రశ్నించినప్పుడు నిన్న మొన్నటి వరకు కళాశాలకు స్టాఫ్ వెళ్ళారు, స్టూడెంట్స్ వెళ్ళారు. మరి ఒకరోజు పొద్దున్నే వచ్చి తాళం పెట్టేదానికి ఎవడి హక్కు ఉన్నది? తాళం పెడితే మరి పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి మనం అడగాలి. సరే, కోర్టు తీర్పులు ఉన్నాయి కదా, మేము తాళం పెట్టామని చెప్తున్నారు. ఏ కోర్టు కూడా వీళ్ళకి ఈ ఆస్తిని డెలివరీ చేయలేదు. కాబట్టి ఈ ఆస్తిని మేము దౌర్జన్యంగా ఆక్రమించుకుంటాం, మేము తాళాలు పెడతామంటే మాత్రం ఎవరు ఊరుకోవాల్సినటువంటి పని లేదు, ఎవరికి హక్కు లేదు. పోలీసులైనా చర్యలు తీసుకోవాలి ఆ తాళాలు తీయడానికి, లేకపోతే విద్యార్థులుగా స్టాఫ్గా మనంగా తాళాలు తొలగించేదానికి కూడా మనకు అధికారం ఉన్నదని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇంద్రకీలాద్రిపై వెలిసిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారికి నిన్న సాయంత్రం ఓ భక్త దంపతులు బంగారు కంఠాభరణం సమర్పించారు. హైదరాబాద్ కు చెందిన అడ్డకట్ల ప్రశాంత్, సంతోషిని దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని 114 గ్రాముల బరువైన బంగారు కంఠాభరణాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి బివి రమణ కుమార్, ఐఏఎస్ అధికారిని ఉదయలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. దాత కుటుంబానికి ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ వేద ఆశీర్వచనం అందించగా అదనపు ఈవో రమేష్ బాబు అమ్మవారి ప్రసాదం చిత్రపటం అందజేశారు. అశోక్ గజపతి రాజు గత 5 ఏళ్లుగా విజయనగరం జిల్లాకు అనేక సేవలు చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అజాత శత్రువుగా పేరు పొందిన వ్యక్తి అశోక్ గజపతి రాజు అని, అలాంటి వ్యక్తిని గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసన్నారు. జగన్ కక్షలు కడితే చంద్రబాబు సేవలను గుర్తించారు అని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గోవా గవర్నర్ గా నియమితులైన అశోక్ గజపతి రాజుకు టీడీపీ శ్రేణుల నుండి శుభాకాంక్షలు వెలువగా మారాయి. తాజాగా అశోక్ గజపతి రాజును కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అశోక్ గజపతి రాజు సేవలు విస్తరించాయని ఆమె అన్నారు. రాజకీయాల్లో ఎలాంటి ఆరోపణ లేని వ్యక్తి అశోక్ గజపతి రాజు అని, ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు అని కొనియాడారు. 50 ఏళ్లుగా విజయనగరం జిల్లాకు ఆయన అనేక సేవలు చేశారని పేర్కొన్నారు. మాన్సన్ ట్రస్ట్ ను నడుపుతున్న మంచి మనసున్న వ్యక్తి అని అశోక్ గజపతి రాజుని ఉద్దేశించి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన పైన కొనసాగిన వేధింపులను గుర్తు చేసిన వంగలపూడి అనిత అజాత శత్రువుగా పేరున్న అశోక్ గజపతి రాజును గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసన్నారు. ఆ రోజు ఆయన చాలా బాధపడ్డారని, ఆయన బాధను తాను స్వయంగా దగ్గరుండి చూశానని అన్నారు. వైఎస్ జగన్ కక్ష సాధింపు చర్యలతో కేసులు పెట్టి వేధించాడని ఆమె అన్నారు. ఈ రోజు విజయనగరం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ కూడా ఈ రోజు అశోక్ గజపతి రాజు గారికి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ రోజు గోవా గవర్నర్ గా నియమించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. సాధారణంగా ఏదైనా నాయకుడికి ఎంతో కొంత నెగిటివిటీ అని ఉంటుంది, ఎంతో కొంత నెగిటివిటీ ఉంటది ఈ రాజకీయంలో మనం ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత. కానీ 50 సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానంలో ఉండి ఎక్కడా కూడా ఒక చిన్న మరక కూడా లేకుండా, నింద కూడా లేకుండా కడిగిన ముత్యంలా ఉన్న మా అశోక్ గజపతి రాజు గారికి నిజంగా గోవా గవర్నర్ గా నియమించడం నిజంగా చాలా ఆనందం. నిజంగా ఈ రోజు ఆయన చూస్తా ఉంటే ఒక నీతికి నిజాయితీకి నిలువద్దంలా మనకు కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం ఒక కమిట్మెంట్ కి నిలువటద్దంగా కనిపిస్తారు. ఏ రోజైనా ఏదైనా ఒక తప్పుడు పని చేయడానికి ఎవరైనా వచ్చినా కూడా రావడానికి కూడా భయపడే రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది అశోక్ గజపతి రాజు గారి పేరు చెప్పుకోవాలి. కనీసం సార్ చిన్న రికమెండేషన్ తో పని అయిపోతుంది సార్, ఒక మాట చెప్పండి అంటే ఆయన నోట్ల నుంచి వచ్చే పని ఏంటంటే, నేను రికమెండ్ చేసి మీకు చెప్తే మీకు వచ్చేస్తే రావచ్చు, కానీ అర్హత కలిగిన వాడు నష్టపోతాడు కదా, అలా నష్టపోకూడదు ఈ ప్రజాస్వామ్యంలో అని ఇంత నిక్కచ్చిగా 50 సంవత్సరాలు కూడా రాజకీయం చేయటం అనేది ఒక ఎత్తు అయితే, అదే 50 సంవత్సరాలు విజయనగరం ప్రజలకు ఎంతో సేవ చేసి రాజరికంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రజలకి దూరం చేసుకోకుండా ప్రజలకు అతి దగ్గరగా ఉండే ఆ ఫ్యామిలీ ఈ రోజు విజయనగరంలో ఇన్ని విద్యా సంస్థలు గాని, మానస ట్రస్ట్ గాని ఇవన్నీ నడిపిస్తూ ప్రజలకు అతి దగ్గరగా ప్రజలకు సేవ చేసుకున్న ఒక మంచి మనసున్న వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు. ఈ రోజు తన కుమార్తెను ఈ రోజు మొన్న ఎలక్షన్స్ లో నుంచోబెట్టడం అనేది చాలా డేర్ స్టెప్ అన్నమాట. అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన తర్వాత కూడా తన కుమార్తెను తీసుకొచ్చి ఎలక్షన్ లో నుంచోబెట్టి ఎలక్షన్ లో గెలిపించుకొని ఈ రోజు తన ఎమ్మెల్యేగా, ఈ రోజు ఒక శాసనసభ్యురాలుగా ఆవిడని అసెంబ్లీకి పంపించడం. అజాత శత్రువు అంటారు అశోక్ గజపతి రాజు గారిని ఎవరైనా. అటువంటి అజాత శత్రువు అశోక్ గజపతి రాజు గారి మీద కూడా లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా టార్గెట్ చేశాడో మీ అందరికీ తెలుసు. నేను చూశానండి, స్వయంగా నేను చూశాను. ఇదే బంగ్లాకి 2-3 సార్లు నేను రావడం జరిగింది. ఏ రోజు కూడా మనిషి
మొహంలోని ఆ శాంతియుతంగా ఉండే మనిషి ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక బాధపడ్డారా తప్ప ఆందోళన ఎక్కడ చెందల. అంటే ఈయన ఏదో ఒక స్పెషల్ ఎజెండాతో వచ్చారు, అందరిని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు, పెట్టారనుకున్నారు. అశోక్ గజపతి రాజు గారు ఇబ్బంది పెట్టినప్పుడు అందరూ తిట్టారు జగన్మోహన్ రెడ్డిని. అయినా కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ఏదో రకంగా అతన్ని బదనాం చేయాలి, అతని ఫ్యామిలీని బదనాం చేయాలని చెప్పి చాలా కంకణం కట్టుకుని ఆ రోజు చేసిన పరిస్థితిని కూడా ఈ రోజున గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే డిఫరెన్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాం. ఒక జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాం. ఈ రోజు 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, అదేవిధంగా ప్రజలకి సేవ చేసుకునే వ్యక్తి, ఒక పార్టీ కమిట్మెంట్ గా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈ రోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా బ్లెస్ చేసి ఒక గోవా గవర్నర్ కింద నియమించడం ఒక ఎత్తైతే, అటువంటి వ్యక్తిని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. నాయకుడు మంచివాడైతే ఆ కిందనున్న కార్యకర్తలకు కూడా అంతా మంచి జరుగుతుంది, మంచి నాయకులుగా ముందుకు ఎదగవచ్చు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ మా అశోక్ గజపతి రాజు గారు. ఆయన ప్రత్యేకంగా మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. పిల్లల చదువు కోసం ఒకరు, ఇల్లు కొందామని మరొకరు, కూతురి పెళ్లి చేద్దామని ఇంకొకరు ఓ మహిళ వద్ద చీటీ పాటలు కట్టారు. సుమారు 200 మంది నుంచి దాదాపు 6 కోట్లు కట్టించుకుంది. ఆ సొమ్ముతో పరారైన ఘటన నగరంలో రామలింగేశ్వర్ నగర్ లో వెలుగులోకి వచ్చింది. నగరంలో మరో చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్లుగా చీటీలు వేస్తూ స్థానికంగా నమ్మకాన్ని సంపాదించుకున్న మహిళ ఒక్కసారిగా ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. 5 కోట్లకు పైగా టోక్రా వేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామలింగేశ్వర నగర్ కు చెందిన కోటేశ్వరమ్మ ఈ చీటీల వ్యవహారంలో బాధితులను మోసం చేసింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 5 లక్షల చీటీ పాట కట్టానని, గడువు ముగిసి 3 నెలలు అవుతుందని, ఈ వారంలో ఇస్తాను నమ్మించి కుటుంబంతో పరారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు కట్టుకుందామని ప్రతి నెల కూలి డబ్బుతో కొంత చీటీ కట్టానని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు తులసి అండి, ముత్యాల. మేము కోటేశ్వరమ్మ అని ఎలమందల కోటేశ్వరమ్మ ఆమె దగ్గర చీటీ వేసామండి. ఆమె మాకు 10 సంవత్సరాల బట్టి తెలుసు. వేసినప్పుడల్లా ఇచ్చేసింది. మేము 6 లక్షల చీట్లు అయితే 6 లక్షల చీట్లు మే 20వ తారీఖు అయిపోయిందండి. ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను, ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తానని రోజు ఫోన్ చేసినప్పుడు గొడవ ఇవ్వట్లా. 10వ తారీఖు అంత 20వ తారీఖు ఇవాళ డేట్ పెట్టిందండి. మేము రాత్రి నుంచి ఇలా తెలిసిన కాడి నుంచి మేము ఇక కంగారు పడిపోయి ఇంటికి వెళ్ళడం ఇలా చేసాము. ఇక జనాలందరికీ ఎవరికల్లా తెలిసి ఒకరికొకరు తెలుసుకుని మీకు ఇవ్వలేదు, మాకు ఇవాళ 20వ తారీఖు పెట్టింది, మాకు ఇవాళ 20వ తారీఖు పెట్టిందని అంటే ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళందరికీ చాలా వరకు 5 లక్షలు, 10 లక్షలు, 6 లక్షలు. ఇప్పుడు నేనున్నానంటే మా అమ్మల తరపున, మా అన్నయ్యల తరపున, ఎవరెవరి తరపున వేయించాను. అలా వేయించినట్లు నా ఇప్పుడు మా యొక్క 6 లక్షలు ఉన్నాయి, మా అమ్మల తరపున ఒక 6 లక్షలు ఉన్నాయి, మా యొక్క 2 లక్షలు ఉన్నాయి, 8 లక్షలు, మా చెల్లెళ్ళు ఇలా అందరూ ఉన్నాయండి. ఇలా అందరు డబ్బులు పోగేసుకుని ఇప్పుడు మేము తిని తినక కాయ కష్టం చేసుకుని పిల్లల భవిష్యత్తు, నాకు 10th క్లాస్ చదివే పిల్లలు, ఇంటి చదివే పిల్లడు ఉన్నాడు. ఆ పిల్లల చదువుల కోసం మేము వేసుకున్నామండి. వేసుకున్న డబ్బులు ఆ అమ్మాయి వాళ్ళ ఇది ఇస్తానని లాస్ట్ వరకు కట్టించుకుని ఎంత బెదిరించుకుని అడిగితే ఎదురు పోట్లాడి ఆమె ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇవాళ 20వ తారీఖు ఇవాళ ఇచ్చేస్తానని చెప్పింది. ఇవాళ ఇస్తానని చెప్తారా, ఇవాళ ఇవ్వకోకుండా నైట్కి జంప్ అయిపోయిందండి. ఎట్లా కొట్లాగా మీరు అందరూ పూనుకుని మా డబ్బులు ఎట్లా కూడా ఇప్పించడానికి సహాయం చేయండి. ఇప్పుడు మాకు 6 లక్షలు ఒకటి రావాలండి, 2 లక్షలు ఒకటి రావాలండి, 8 లక్షలు. మీడియా ద్వారా ప్రభుత్వం వారు కూడా పూనుకుని కొంచెం ఇప్పుడు మా అందరికి మీరు ఇక్కడ రోడ్డు ఎక్కిన ప్రతి ఒక్కరికి డబ్బులు అందరూ మీరు ఇప్పించాలని మేము కోరుకుంటున్నామండి. ప్రభుత్వం పూనుకుని సార్ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ సార్ ప్రతి ఒక్కరు మీరు మా బాధ్యత ఇక్కడ ఉన్న ఒకసారి చూపించండి. చాలా మంది జనాలు వర్షానికి మధ్యాహ్నం నుంచి పొద్దున్న నుంచి మేము తిండి తిప్పలు లేకుండా రోడ్డు ఎక్కాం. ఎట్లా కొట్లాగా మా డబ్బులన్నీ ఇప్పించడానికి సహాయం చేయండి సార్. మా పిల్లల చదువు కోసం మేము ఉపయోగించుకున్నాం, ప్లీజ్ సార్. నా పేరు కోటేశ్వరం అండి. నాకు 15వ తారీఖు ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి అయ్యా చీటీ కట్టు, మేము ఊరు వెళ్తానని చెప్పిందండి. నేను 15వ తారీఖు నుంచి 17వ తారీఖు చేస్తానండి అని చెప్పి 17వ తారీఖు వేసానండి. ప్రతి ఒక్కరికి 10 లక్షలు, 15 లక్షల నుంచి అందరు ప్రతి ఒక్కరికి కావాలండి. ఇదిగో అని చెప్పి అందరూ నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయిందండి. నా ఇంకా 3 ఉన్నాయండి, 17 సీట్లు కట్టాయండి. ఇది నాకు 10 లక్షలు వస్తాయండి. విజయవాడ నగరానికి సూపర్ స్వచ్ఛత లీగ్ అవార్డు లభించడం పట్ల నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వరుసగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ అవార్డులు సాధించిన కార్పొరేషన్ కు ఈసారి సూపర్ స్వచ్ఛత లీగ్ లో ప్రవేశించడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా అందుకున్నామన్నారు. ఈ అవార్డు నగరపాలక సంస్థ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగుల బాధ్యతను మరింత పెంచిందన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గ, పార్టీ ఫ్లో లీడర్ వెంకట సత్యం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విజయవాడ నగరానికి సూపర్ స్వచ్ఛత లీగ్ అవార్డు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడతో పాటు సూరత్, ఇండోర్,
నయా ముంబై నగరాలకు ఈ అవార్డు దక్కాయని వారు వివరించారు. ఈ అవార్డు రావడానికి కారకులైన అధికారులకు, పారిశుద్ధ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ చేపట్టిన స్వచ్ఛతా కార్యక్రమాలకు సహకరించిన నగర ప్రజలకు కూడా వారు తమ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి నుండి విజయవాడ నగరానికి అవార్డు రావడం ఇది రెండోసారని వివరించారు. తమ వైసీపీ హయాంలో ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడానికి ప్రధాన కారకులైన ఆప్కాస్ కార్మికులకు జీతాలు పెంచాలని తాము కౌన్సిల్లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని వివరించారు. ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించేందుకు చొరవ ప్రదర్శించాలని వారు కోరారు. స్వచ్ఛతలో కూడా మనకి క్లైమేట్ స్మార్ట్ సిటీ రావడం జరిగింది, అలాగే గార్బేజ్ ఫ్రీ సిటీ రావడం జరిగింది. ఈసారి కూడా మనకి 7 స్టార్ రేటింగ్ అన్నది కూడా రావడం జరిగింది. గతంలో ఈ 7 స్టార్ రేటింగ్ కోసం మనం చాలా కష్టపడ్డాం. అది సూపర్ స్వచ్ఛత లీగ్ అన్నది సిటీగా అన్నది మన సిటీని కన్సిడర్ చేయటం జరిగింది. ఇక పైన విజయవాడ నగరానికి కానీ లేకపోతే మా కార్పొరేటర్లకు కానీ అలాగే విఎంసి అధికారులకు కానీ కమిషనర్ కానీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఇంకా పెరిగింది. ఎందుకంటే మనం ర్యాంకులను దాటిపోయాం, లీగ్ సిటీస్లోకి వెళ్ళిపోయాం. ఆ లీగ్ సిటీలోన ఇండియాలోన ఇన్ని సిటీస్ ఉంటుండగా విజయవాడ నగరం లీగ్ సిటీలోకి వెళ్ళడం అన్నది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. అలాగే విజయవాడ నగర ప్రజలకు కూడా ఇది సొంతం అవుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు కూడా సహకరించటం మూలాన అన్ని రకాలుగా మా వర్కర్లు పూర్తి స్థాయిలో పొద్దున్నుంచి రాత్రి వరకు మంచి పనితీరు మూలాన, అలాగే అధికారులు కానీ కార్పొరేటర్లు ఎవరి డివిజన్ వాళ్ళు నీట్గా ఉంచుకోవాలి, డెవలప్ చేసుకోవాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం అన్నది మనకి రావటం జరిగింది. ఈ అవార్డు అన్నది గత 3 ఏళ్లుగా ఏదైతే 3rd ర్యాంకు, 5th ర్యాంకు, 6th ర్యాంకు క్రైటీరియాగా తీసుకొని ఈ సూపర్ లీగ్ రావడం అన్నది జరిగింది. ఇది ఈ ఒక్క సంవత్సరం చేసిన పనితీరుకు వచ్చిన అవార్డు కాదు. గత 3 ఇయర్స్ మనం ఏదైతే అచీవ్ చేశామో దాన్ని క్రైటీరియాగా చేసుకొని ఈ సూపర్ లీగ్లోకి మన సిటీ వెళ్ళటం జరిగింది. డెవలప్మెంట్ కానీ అలాగే స్వచ్ఛతలో కానీ ముందుండడం మూలాన ఈరోజు మన విజయవాడ నగరానికి ఇంత మంచి అవకాశం దొరికింది. ప్రెసిడెంట్ తోటి విజయవాడ నగరం ఇది రెండోసారి అవార్డు అన్నది మనకి చాలా గర్వకారణంగా తెలియజేసుకుంటున్నాను. ఇది మా హయాంలో జరగటము, మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేటర్లు ఉన్న హయాంలో మాకు 2 సార్లు మాకు ప్రెసిడెంట్ అవార్డు రావడం అన్నది మేము చాలా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ప్రపంచ పటంలోనే మరి విజయవాడ నగరానికి ఒక అవార్డు రావడం అనేటువంటిది చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇవాళ విజయవాడ నగర పాలక సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారికి అలాగే సేవ చేసేటువంటి భావంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా, ఎందుకంటే ఈ రోజున పొద్దున్న చేసిన దగ్గర నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులు లేనిదే పని చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి వారందరికీ కూడా ఈ అవార్డుని వారి ద్వారానే వచ్చిందనేటువంటిది నేనైతే నమ్ముతా ఉన్నాను. గతంలో చూసాం మన విజయవాడ నగరానికి ఈ ముందు జరిగినటువంటి అవార్డులు కాకుండా మరి ఈ సంవత్సరం కూడా రావటం అనేటువంటిది చాలా సంతోషం. మా కార్పొరేటర్లు కూడా దీంట్లో ప్రత్యేకమైన భాగం. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కార్పొరేటర్ల డివిజన్లో అక్కడ బాగోలేదు ఇక్కడ బాగోలేదు అంటే దగ్గరుండి పని చేయించి మరి వాళ్ళకు కూడా ఈ క్రెడిట్ దక్కుతుందని తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో కూడా విజయవాడ నగర ప్రజలు ఇంకా సహకరించాలని కోరుకుంటూ మేమంతా ఒక సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని అధికారికి తెలియజేసి వాళ్ళందరూ కృషితో ఈ రోజున మొట్టమొదట రామనాథ్ కోవిల్ గారి చేతుల మీదుగా రెండోసారి ఇంకా మూడోసారి మొన్న ద్రౌపది ముర్ము గారి చేతి మీద అవార్డు తీసుకుంటూ విజయవాడ నగరం రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందాక అవార్డు కంటే దాటి లీగ్ మీద దీంట్లో కూడా విజయవాడ రావడం అనేది గర్వకారణం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున మున్సిపల్ ఎంప్లాయీస్ చాలామంది వాళ్ళ యొక్క న్యాయమైన సమస్యల మీద ఆప్కాస్ వర్కర్లుగా కొంతమంది ధర్నా చేస్తున్నారు. దాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారి సానుకూలతో స్పందించి ఆ సమస్య కూడా వెంటనే పరిష్కరిస్తారని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్లాస్టిక్ తగ్గింపుపై ఈ నెలలో చర్యలు చేపట్టామన్న చంద్రబాబు.
గన్నవరంలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, చిన్న నగరాల్లో కంపెనీలు రావడం అభినందనీయమని వ్యాఖ్య. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, మిథున్ రెడ్డిని కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.